అరే నిన్న వైసీడీ ఆడానురా ఓడి అమ్మ స్టోరీ పిచ్చి పీక్స్ అంతే ఓపీ ఉంది. అరే నేను కూడా నిన్న మైండ్ క్రాఫ్ట్ ఆడానురా వరల్డ్ అయితే క్లియర్గా ఉంది. ఇవాళ బేస్ కట్టాలి నేను. అరే నిన్న ఫ్రీ ఫైర్ ఆడానురా ఎప్పుడు అదే గేమ్ ఏంట్రా ఇంకే గేమో తెలియదేంట్రా నీకు. సరే కానీ మొన్న నేను గ్రానీ గేమ్ ఆడానురా భయంతో గుండె గుణకేసులోకి వెళ్ళిపోయింది. నిజంగా అంత భయంకరంగా ఉన్నది. ఓ అమ్మ ప్యాక్ అయిపోయినాయి మొత్తం. గ్రానీ చాలా డేంజరస్ రా బాబు. అదే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆడితే గుండె గోళీల దగ్గరికి వచ్చేస్తుంది. అరే నిన్న ఫ్రీ ఫైర్ లోన్ వోల్ఫ్లో వన్ ట్యాప్ కొట్టాను రా. ఎలా కొట్టాను నమ్మరు మీరు అంతే. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం. హలో హే వాట్ ఈస్ అప్ ఎవ్రీవన్, నేను మీ జావెక్స్. ఇవాళ మనం ఆడబోయే గేమ్ ఫేక్ ఇండియన్ GTA 5. అండ్ ఇవన్నీ మనమైతే పక్కన పెట్టేసి గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే మన క్యారెక్టర్ అయితే ఇదనమాట. సో యా బాగుంది. 6 ప్యాక్ నాకు లేదనుకోండి, క్యారెక్టర్కి ఉంది. ఇలా అనుకోవాలి అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్లు ఎక్కుతున్నాడు. స్లోమో ముఖ్యం. మిగిలిన వీటికి అంత అవసరం లేదులే. ఓకే గైస్ ఇదే మన ఫార్చునర్ అనమాట. యా నాకైతే బాగా నచ్చింది. లైక్ లుక్ చూడండి. వెనక్కి కాదు, ఏదో తేడా కొడుతుంది సీనా. వెనకాలకి వెళ్ళి చూద్దాం. బ్యాక్ సైడ్ నా కొడుకుని. ఓకే గైస్ ఇది అయితే తేడాకైతే లేదనమాట. అండ్ ఫ్రంట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా తిరిగి సైడ్ కూడా చూద్దాం. కానీ ఏదో కొడుతుంది సీనా. లేదు గైస్ ఏది లేదు, మనం వెళ్ళిపోవచ్చు. అండ్ యా మనం మన కార్కి డ్యూరబిలిటీ టెస్ట్ అయితే చేద్దాం. పిషా ఫార్చునర్ పోయింది. ఓకే గైస్ మళ్ళీ మనం మన గేమ్ని అయితే రీస్టార్ట్ చేసాం. అండ్ లైక్ మళ్ళీ మన ఫార్చునర్ అక్కడే ఉంటుంది. ఈ గేమ్లో ఫార్చునర్ ఒకటే కాదు, ఇంకా చాలా కార్స్ అంటే లైక్ చూడండి ఏమేమి కార్స్ ఉన్నాయో. కార్లు మనం ఒకసారి గమనించినట్లయితే మెర్సీ బెంజ్ తో పాటు రోల్స్ రాయిస్ ఫెరారీ తర్వాత మాసెరట్టా బిఎండబ్ల్యూ తర్వాత లోంబోబర్గ్ని. ఈ కార్లన్నీ కూడా గేమ్లో ఉన్నాయి. జోక్ కాదు రే ఇది, సీరియస్. అది అంతా వదిలేయండి గైస్. మన ఫార్చునర్ చూడండి ఎంత క్లీన్గా ఇంకెంత అందంగా ఉందో. అండ్ మనం దీన్ని వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోవచ్చు. చాలా స్మూత్గా అయితే వెళ్తుంది. నిజం కారు ఏదో ఫీల్ అవుతున్నా నేను గైస్. అదిగోండి మన లోంబోబర్గ్ని. ఓకే గైస్ ఈ లోంబోబర్గ్ని మనం స్వాధీనం చేసుకుందాం. అంటే లైక్ యా మన కారుతో ఆ కార్ని ఆపి అండ్ ఆ కార్ని మన కారు ఎరా ఏం మాట్లాడుతున్నారా నేను. మన కారుతో ఆ కార్ని ఆపి అప్పుడు ఆ కార్ని మనం తీసుకుని మన కార్ని ఆడికి ఇచ్చేద్దాం. నేను చెప్పేది అదనమాట. ఓకే దిగరా జుమాంజీ. ఓకే అండ్ మనమైతే ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఓ గైస్ మనం కార్ తీసుకోవడానికి అవ్వట్లేదు. ఓకే మనమైతే సైడ్కి అయితే వెళ్ళాలనుకుంటా. యా గైస్ మనమైతే ఇది కార్ అయితే తీసుకోవచ్చు. అరే బయటకు పోరా బుల్డోజర్. ఓకే గైస్ మనకైతే ఈ కార్ అయితే వచ్చేసింది. జొయ్యి. ఓకే మనం ఎందాక వెళ్ళాలి అసలు మనం. లైక్ గైస్ ఇంకో లంబోబర్గిని ఉంది అక్కడ. గుద్ది గాయస్ లంబోబర్గిని స్లో అవుతుంది వేరే వాళ్ళని గుద్దితే. ఎవడరా గేమ్ డెవలపర్ కాదు గైస్ గేమ్ పార్ట్ ఊడిపోయింది ఏంట్రా. అరే నా లంబోబర్గిని పార్ట్ ఊడిపోయింది గైస్. ఓ మై గాడ్ నిండు కుద్దడం వల్లే నా లంబోబర్గిని పార్ట్ ఊడిపోయింది. ఏటి ఊడిపోయింది గైస్ అసలు పార్ట్ వెనకాల ఏదో ఊడిపోయింది గైస్. నేను వీడియో చేస్తుంటే కావాలని పక్క నుండి సౌండ్ చేస్తుంది. అది నేనేం చేయలేను, అదే సౌండ్ చేస్తుంది. సో ఒకవేళ సౌండ్ ఏదన్నా వస్తే సారీ. దొంగ మొఖం దాని నీ వల్ల కాదు పార్ట్ ఊడిపోయింది. అయినా ఎప్పుడైనా డబ్బులు పెట్టుకుంటే తెలుస్తుంది. మనమన్నా ఇంకొన్నది ఇంకా అది వేసి కొట్టేస్తాం మనమైనా. కానీ తలకేది నీకు హెడ్ షాటే నీకు మాయమైపోయింది గైస్. ఓ షిట్ గైస్ అక్కడే దూరంలో అయితే ఉన్నది.
ఈసారి హెడ్ షాట్ ఇంక డైరెక్ట్నే. ఇది అటు ఇటు కదలకండి మేడం, ఆగండి. వీడియోలో నువ్వు కేకలేస్తున్నావంటరా, ఇంకోసారి కేకలేసి రోటాటంగా పెట్టి మింగుతాను. అంతవరకు సెలవా మరి. గైస్ ఇప్పుడు మనం ఆడబోయే మోడ్ జురాసిక్ పార్క్. ఈ గేమ్లోనే ఈ మోడ్ కూడా ఉన్నదన్నమాట. సో అండ్ మనమైతే జురాసిక్ పార్క్లో అయితే ఉన్నాం. అండ్ మనకి ఇక్కడ డైనోసార్స్ దొరుకుతాయా? మనమైతే సెర్చ్ చేద్దాం. ఎక్కడైతే డైనోసార్ అయితే కనబడట్లేదు, డైనోసార్ ఓయోకి వెళ్ళినట్టుంది. ఇక్కడైతే చూసేస్తారని అందరూ. అది జోక్ చేశా. డైనోసార్ నువ్వు రాకపోతే నీ గుడ్డుతో ఆమ్లెట్ వేసేస్తా, రావే లిప్లాక్ రవి. అది ఇంకా రాదు, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే లిప్లాక్ రవి పేరు వాడాం కదా. ఎందుకు రాదంటున్నారా? ఆడి పేరు వాడితే ఆడు వస్తే లిప్లాక్ పెట్టేస్తారు కదా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. వసే డైపర్ లేని డైనోసార్, డైపర్ తెచ్చానే వచ్చేసుకో. వద్దులే గైస్, మళ్ళీ అది వస్తే మనల్ని వేస్తుంది. ఓకే గైస్, ఎక్కడైతే డైనోసార్ కాదు కదా, లాస్ట్కి రైనోసార్ కూడా లేదు. సో ఇంకా ఎంతలా మాసిపోయింది దానికంటే మనం కాల్చుకు చచ్చిపోవడం బెస్ట్. వేస్ట్ ఇంకా నాకు అర్థమైపోయింది. ఇంకా అవుట్ అంతే. ఇంకా ఇంకేం చేస్తాం అంతే. ఇప్పుడు మనం ఆడబోయే గేమ్ మోడ్ స్పీడ్ ర్యాంప్. సో ఈ గేమ్లో మనకైతే ఒక లంబోబర్గిని అయితే ఇచ్చాడు. అండ్ దీంతో మనం స్పీడ్ ర్యాంప్ అంటే ర్యాంప్ మీద నుంచి కిందకి వెళ్ళాలి. అది కూడా కాదు చూసారా, జూయి వెరీ డేంజరస్. సో చాలా ఫాస్ట్ వెళ్తుంది ఇప్పుడైతే. జూయి గైస్, ఎంత హైటే వెళ్ళని చూసారా, అట్లా ఉంటుంది మరి. అది కారుకున్న స్ట్రాటజీ అంటారేమో. నాకున్న స్ట్రాటజీ 1 2 3 కిందకి పోతా చూడు. పడిపోయింది గైస్. కావాలని అయితే కాదు గైస్, అనుకోకుండా వెళ్ళిపోయింది. యో మళ్ళీ వచ్చేసా. ఎన్నిసార్లు చంపిన చావని పాము మనం. పామే నిజంగా. ముందు గేమ్ చూడండి. ఓకే, ఫస్ట్ మనం వెళ్ళగలమా లేదన్నది ముందు ఆలోచించుకుందాం. అండ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు కార్ థీటా. కార్ థీటా ఎందుకు వచ్చింది? లంబోబర్గిని థీటా. లంబోబర్గిని పోన్లే గైస్, ఏదో ఒకటి. కిందకైతే వెళ్ళిపోవచ్చు. జుయి ముందనేసాను. ఇప్పుడైతే సేఫ్గా అయితే వెళ్ళాలి గైస్, సేఫ్గా ల్యాండ్ అవుతాం. స్లోగా వెళ్ళు ప్లీజ్, స్లోగా వెళ్ళు. లంబోబర్గిని కాస్త టాయ్ కార్ అయిపోయింది గైస్. ఎంత దారుణం ఇది, దారుణం ఈ దారుణం. మనకి ఇచ్చేటప్పుడేమో లంబోబర్గిని ఇచ్చాడు. పాటలు ఓడిపోతున్నాయి. పోన్లేండి, స్పీడ్ ర్యాంప్ చేసినప్పుడు ఓడిపోవడం కామన్ గైస్. ఎందుకంత ఫైర్ అవుతారు? ఫైర్ అవ్వింది నేను అనుకోండి. ఓకే, ఆ మధ్యలోకి పడ్డామా అవుట్. నా నోరు నిజంగానే అయిపోయి మధ్యలో పడిపోతే అయిపోయినా. ఓకే గైస్, మనం సైన్ పడ్డాం. స్టైల్గా వెళ్దాం, ఎంట్రీ స్టైల్కి ఇద్దాం అనమాట. నేను జోక్ చేశాను స్టైల్గా కాదు, ఇలా సైడ్ నుంచి వెళ్ళడమే కొత్త స్టైలు. అంటే మనం స్టైల్గానే వచ్చాం. ఇదేంటి పైనుంచి వచ్చేసింది? అవన్నీ పట్టించుకోకూడదు గైస్. ఇవి గేమ్ బాగున్నదా లేదనేది. ఇప్పుడు బాగున్నదా లేదని నేను సమాధానం చెప్పలేను, ప్లీజ్ నన్ను అడగండి. ఓకే, మనం ఇక్కడ ఒక కారు దొంగతనం చేద్దాం. సో మన లంబోబర్గిని వద్దు, మనకి బాగోలేదు లంబోబర్గిని. ఇప్పుడు దీన్ని పోర్చ్ అంటారో ఏంటంటారో నాకు తెలీదు. బట్ 300 లైన్స్ ఎస్ఐ అయితే నేను రాయగలను. సో అందుకని నేను ఎవరినైనా గుద్దేస్తా. సో ఐ కెన్ గో. మనం కింద నుంచి వెళ్దాం గైస్, కింద నుంచి వెళ్ళి పైకి వెళ్దాం అనమాట. సో వెళ్ళగలమా లేదా? వెళ్ళిపోతాం గైస్, పక్కా వెళ్ళిపోతాం. ఓ మై గాడ్,
తప్పించుకోవాలి. ఓకే, మనమైతే జాగ్రత్తగా అయితే వెళ్ళిపోతున్నాం. ఓ మై గాడ్ పడిపోతాం. ఓ గైస్ జస్ట్ అనమాట. అమ్మ జర్రుంటే చచ్చిపోతుండ్రా. స్లోగా వెళ్దాం గైస్, మనం జస్ట్లో మిస్ అయ్యాం. లేకపోతే పైనుంచి కిందడి పరాటా అయిపోయేది మొత్తం అంతా. ఇంకా చాలా దూరం ఉన్నది గైస్. వెళ్ళగలమా లేదా అనేది నాకు డౌట్ వస్తుంది. బట్ యా, ఏదో రకంగా వెళ్ళి తీరాలి. అసలు ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ ఉంటా వినయ్? ఇక్కడ అయిపోతుంది, వెళ్ళిపోతాం మనం పైకి. గేమ్ స్టార్ గంగారావు, అదే గేమ్ స్టార్ వినయ్, బాగున్నది. ఓ మై గాడ్ గైస్, వెళ్ళిపోతాం నాకు తెలిసి. ఓ షిట్, కిందకి వెళ్ళిపోతాం. ఓ గైస్, मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा అండ్ ఈ వీడియో అయితే ఇంతకేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ వీడియోకి లైక్ చేయండి, వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటా, బాయ్. అరే వినయ్ వస్తున్నాడు. ఓకే మనం అనుకున్నట్టే చెప్పు, ఓకేనా? అరే నిన్న మీరు చెప్పారని ఫేక్ GTA 5 అని గేమ్ ట్రై చేశాను రా, బాగున్నది. అందులో చాలా మోడ్స్ ఉన్నాయి. ఇంకా యా, గేమ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది కూడా, లైక్ బాగుంది. అరే ఇంకా ఏంట్రా, ఫ్రీ ఫైర్ ఉండగా ఫేక్ GTA 5 ఇవి ఆడుతున్నావు? ఫ్రీ ఫైర్ ఆడుకోరా మాతో కలిపి. నిన్న మ్యాచ్ ఆడడం ఓపీ ఉంది. ఫ్రీ ఫైర్ ఎన్ని రోజులు ఆడతారా? ఇంకేమేమి వాగావు? అదో ఆ ఫ్రీ ఫైర్ లూప్లో ఉండిపోయినా అయిపోయావరా నువ్వు. అయిపోయి నీకు ఇలా వద్దురా. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నీకు అలాగే అవుతుంది. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో. ఉంటా, బాయ్.